ఇక నిన్నటి ముచ్చట చెప్పుకున్నట్టే చివరికి చెప్పినాను కదా, ఇక మహాకాళి ఉత్సవాలు ఎట్లెట్లా జరుగుతున్నాయో సికింద్రాబాద్లో చూపించడానికి ఈరోజే వచ్చేసినాం. ఇక అన్నీ అవి ఇవి తర్వాత చెప్పుకుందామనే కానీ పబ్లిక్ టాక్ చూసే ముందు మన ప్రోగ్రామ్ స్టార్ట్ చేసేద్దాం. ముచ్చట్లు ఈరోజు చూద్దాం పబ్లిక్ టాక్లో. ఇక అమ్మోరి జాతర ఎట్లెట్లా జరుగుతుంది, ఏమేం కథలో మొత్తం చూపిద్దాం. వామ్మో లోపలికి వద్దాం అనుకుంటేనే వాళ్ళు వీళ్ళతో పోలీసులు అక్కడక్కడే ఆపేడాలు కథ నడుస్తుంది ఈరోజు. ఇక బోనం ఎత్తుకునే వాళ్ళు, పూజలు చేసే వాళ్ళు అందరినీ అడిగి వాళ్ళ కథ ఏంటో తెలుసుకుందాం. ఆ ఉత్సవాలు మీకెలా అనిపిస్తుంది సార్? కరోనా తర్వాత చాలామంది అస్వస్థత గురై మాస్క్ పెట్టుకొని మరి ఎంతో ఒక మనిషి దగ్గర పోతే మరి కరోనా వస్తుందని భయాందోళనతో ఉన్న సమయంలో చాలామంది భక్తులు రాలేకపోయినారు. ఇప్పుడు మరి నిజంగా కూడా కరోనా దూరం అయిపోయి భక్తులందరూ కూడా మొక్కు చెల్లించి కూడా రావడం జరుగుతూ ఉంది. మరి తెలంగాణ రాష్ట్రం వచ్చినాక బోనాల పండుగ అతిపెద్ద పండుగ. హైదరాబాదులో ప్రపంచ స్థాయి విశ్వ స్థాయికి మరి విశ్వం మొత్తము ఈ బోనాల పండుగ జరుపుకోవడం జరుగుతూ ఉంది. మరి ప్రతి ఒక్కరు కూడా ఈ బోనాల పండుగ సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అందరు కూడా మంచి ఈ యొక్క దర్శనము కానీ బోనాలు చెల్లించుకునే క్రమంలో అందరూ కూడా క్యూ కాంప్లెక్స్లు పెట్టి ఎవరికి ఇబ్బంది కాకుండా మరి కార్యక్రమం జరుగుతూ అందరికీ కూడా ఉదయపూర్వకంగా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సార్. దేవశాఖ మంత్రి ఇంద్రాకర్ రెడ్డి గారితో ఇప్పుడే మనం మాట్లాడాం. సారు కరోనా తర్వాత జరుగుతున్న ఈ మహావేడుకల్లో ఆయన పాలు పంచుకోవడం ఆయనకు ఎంతో ఆనందకరంగా ఉందని చెప్పేసి అన్నారు. దాంతోపాటు తెలంగాణ ప్రజలకు ఇలాగే సుఖంగా ఆనందంగా ప్రతి సంవత్సరం ఇలాగే వేడుకలు జరగాలని చెప్పేసి ఆయన కోరుకున్నారు. ఇంకా మిగతా జనాల మాటల్లో మనం తెలుసుకుందాం వేడుకలు ఎలా నడుస్తున్నాయో. మరి కరోనా తర్వాత జరుగుతున్న వేడుకల్లో మీరు బోనాలు తీసుకొని వచ్చారు, మరి ఏం కోరుకోవడానికి వచ్చారు అమ్మోర్తలకి? ఈ మొత్తం సికింద్రాబాద్ హైదరాబాద్ మొత్తం ఈ ప్రపంచమే మంచిగా ఉండాలి, మానవులందరూ మంచిగా ఉండాలి. అమ్మవారి దయ వల్ల కరోనా పోయింది. అది ఒక్కటే 10,000 శరణం ఆమెకి. కుటుంబం అంతా వచ్చారండి? అందరం వచ్చినాం సార్. కరోనా తర్వాత జరుగుతున్న ఈ మహావేడుకల్లో ప్రతి ఒక్క జనము సంతోషకరంగా భక్తులు అయితే అమ్మవారికి బోనాలు అర్పించడానికి వచ్చారు ఈరోజు. ఇంకా ఇక్కడ అమ్మరాలను దాటుతున్నాయి, అవన్నీ మీకు చూపిస్తాను రండి. అద్భుతంగా అనిపిస్తుందమ్మా, ఎందుకంటే చిన్నప్పటి నుంచి బోనాలు అయితే నా కుటుంబం మాది ఏటేటా ఇక్కడే పెరుగుతూ వచ్చాము మేము. ఈరోజు కూడా అద్భుతంగా జరిగింది అమ్మవారి దర్శనం. మరి ఆ దర్శనం తర్వాత నాకు ఎంత ఆనందంగా ఉందో నేను చెప్పలేకపోతున్నాను. ఆ ఆనందం మీ అందరితో కూడా మరి రాష్ట్ర ప్రజలందరితో కూడా పంచుకోవాలని ఎంత ఆనందం ఉంది నాకు. మరి అమ్మవారు మనందరినీ దీవించాలి. ఈ వర్షాలు అధికంగా రాకుండా అమ్మవారు కాపాడుతూ ఉంది. ఇది చూడండి వరదలు వచ్చి ఎలా అయిపోతుందో, కానీ ఇప్పుడు కాపాడడం మొదలుపెట్టారు. అలాగే ఈ రాష్ట్ర ప్రజలు సుఖశాంతులతో ఉండాలి. దేశంలో కానీ రాష్ట్రంలో కానీ ప్రపంచంలో కానీ అల్లకొల్లాలు జరుగుతున్నాయి. మరి మతభేదాలు కులభేదాలన్నీ లేకుండా అందరూ కూడా ఒక్కటిగా, మరి ఇది భారతదేశం ఒక చిన్న దేశం కాదు, పెద్ద దేశం, పేరుగాంచినటువంటి దేశం. మరి ఆ దేశంలో మళ్ళొకసారి అందరూ ఒకేలాగా సంతోషంగా ఉండాలని చెప్పి అమ్మవారిని పూజించారు. మేడం, గతంలో కోవిడ్ కారణంగా 2 సంవత్సరాలు అమ్మవారి దర్శనానికి చాలామంది దూరం అయ్యారు. ఈసారి కోవిడ్ పోయింది కాబట్టి అందరి భక్తులకు మీరు ఎలాంటి మెసేజ్? కోవిడ్ పోయింది అంటున్నా, ఉందని చెప్పి డాక్టర్స్ మాత్రం అంటున్నారు, డిఎంఎండ్హెచ్ఓ కూడా అంటున్నారు. మరి జాగ్రత్తలు పడాలి. అందుకనే నేను కూడా మాస్క్ పెట్టుకునే తిరుగుతూ ఉన్నాను. సింపుల్గా మనం చేయాల్సింది ఒక మాస్క్ పెట్టుకోండి. నేను ఒక డాక్టర్ని. అది ఎంత దరిద్రమైనటువంటివి ఒక డిజీజ్ అంటే, ఒక రోగం అంటే అది వచ్చిందంటే మరి ఎక్కడెక్కడ మనల్ని అఫెక్ట్ చేస్తుందో కూడా మనకు తెలియదు. కాబట్టి జాగ్రత్త పడడం చాలా ముఖ్యం, మన బాధ్యత. అందరూ కూడా జాగ్రత్త పడాలి. ఇలాంటి ప్రాంగణాల్లో కొంచెం మనల్ని మనం కాపాడుకుంటూ మాస్క్ అన్న వేసుకోవాలి. అమ్మవారి ఆశీస్సులు ఎలాగైనా అందరి మీద ఉంది. ఇక చిన్నపిల్లల నుండి మొదలు పెడితే పెద్దవాళ్ళ వరకు అందరూ బోనాలలో సంబడాలు చేయడానికి ఇక్కడ వచ్చారు. వాళ్ళని కూడా అడిగి వాళ్ళ మాటలో తెలుసుకుందాం. చెప్పండి మేడం, ఎలా అనిపిస్తుంది బోనాలు ఎత్తుకొని రావడం? చాలా సంతోషం అండి. కరోనా తర్వాత వస్తున్నారు, ప్రతి సంవత్సరం ఇలా బోనాలు అమ్మవారికి ఎక్కిస్తూ ఉంటారా? ఎక్కిస్తున్నాము, 10 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. ప్రతి సంవత్సరం పిల్లా జిల్లాతో కుటుంబం వచ్చి దేవుడిని మొక్కుతూ ఉంటారండి? మొక్కుకుంటాం, ఫ్యామిలీతో నైట్ వచ్చి దర్శనం చేసుకుంటాం. ఇప్పుడు మా పాపని తీసుకుని ప్రతి సంవత్సరం వస్తుంది. మీ సాకోటు నేను బోనం. మీకు ఎలా అనిపిస్తుందమ్మా? మంచిగా అనిపిస్తుంది. చాలా హ్యాపీ.
హ్యాపీ అందరికీ. మరి 2 సంవత్సరాలుగా కరోనా కారణంగా చాలా వరకు రాలేదు, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు చాలా ఇంకా హ్యాపీ ఉంది. కుటుంబంతో రావడం, సదుపాయాలు గవర్నమెంట్ చేసినంత బాగుందా అండి? బాగానే ఉంది. మరి వేడుకల్లో మీరు కూడా అమ్మరానికి ఏం మొక్కోడానికి వచ్చారు? అమ్మవారికి ఏం మొక్కుటాం, అంతా మంచిగా సంతోషం అని, అంతే కదా. రాజేందర్ ఇంకా ఈ సంవత్సరం కొత్తగా తెస్తున్నారా? ప్రతి సంవత్సరం తెస్తుంటారా బోనాలు అమ్మవారికి? ప్రతి సంవత్సరం తెస్తూ ఉంటారా? ఎలా అనిపిస్తుంది కరోనా తర్వాత బోనాలు? చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి, చాలా బాగుంది సార్. 2-3 సంవత్సరాల నుండి జరగలేదు, ఇంట్లోనే చేసుకున్నారు. ఇంట్లో చేసుకోవడం బాగుందా, ఇట్లా గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవడం బాగుందా? ఇట్లానే బాగుంది, గుడికి దర్శనం వేసుకోవడం బాగుంది, చాలా బాగుంది, చాలా హ్యాపీగా కూడా అనిపిస్తుంది. మీరేం కోరుకుంటున్నారండి అమ్మవారికి? కొన్ని కోరికలు ఉన్నాయండి, చెప్పుకోవద్దు, అమ్మవారి ముంగడ చెప్పుకోవాలి కోరికలు. మరి అమ్మవారి కోసం బోనం అయితే ప్రతి సంవత్సరం తెస్తూ ఉంటారా? సారి వస్తుంది. కుటుంబం మొత్తం వస్తారా లేదా సింగిల్గా వస్తుంటారా? కుటుంబం మొత్తం అందరితో సహా వస్తాము, వచ్చి అమ్మవారికి బోనం. మీకు ఆచారం ఏంటో కొంచెం తెలుసా అండి? మా ప్రేక్షకులు కొంచెం తెలుపుతారా? అంటే ఆచారం అంటే ఇక అమ్మవారికి ప్రతిసారి బోనాలు ఇట్లా చేయడం వల్ల కొన్ని కోరికలు నెరవేరుతాయని అది నమ్మకం అన్నమాట. ప్రత్యక్ష దైవం అన్నమాట. మా కులదైవం అంటే ప్రత్యక్ష దైవం. ఇలా అమ్మవారికి ఉన్న ఏదైనా కానీ ప్రతి సంవత్సరం వచ్చి బోనాలు ఇవ్వడం మాత్రం మాకు సంబరంగా నడుస్తుందని, మా కులదైవం అని చెప్పేసి ఇప్పుడే పబ్లిక్ టాక్ ద్వారా తెలుసుకున్నా. ఇంకొందరిని అడుగుదామండి. ఇలా ప్రతి సంవత్సరం వస్తుంటారండి బోనాలు అమ్మవారికి? ప్రతి సంవత్సరం వస్తాం మేము. వస్తుంటారా? మీరు ఒక్కరే వస్తుంటారా, పిల్లవాళ్ళతో కుటుంబంతో కలిసి వస్తారండి? కుటుంబంతో మొత్తం కలిసి వస్తాం. ఆచారం పొద్దున్న నుండి సాయంత్రం వరకు ఏమేమి చేస్తారండి ఈ పండుగ రోజు? పొద్దున్న నుంచి సాయంత్రం వరకు మేకలు, కోడీలు అవన్నీ ఇంట్లో కట్ చేసుకొని, బోనాలు, తొట్టెలలు, ఊరేగింపు, అవన్నీ పలారం బండ్లు అవన్నీ చేస్తారు. ఏం తెచ్చారు అమ్మవారికి? ఇప్పుడా బోనం తెచ్చినాం. ప్రతి సంవత్సరం ఇలా చేసుకోవడం వల్ల మీకు సంతోషమే. దాంతోపాటు కరోనా వల్ల 2-3 సంవత్సరాలు మనం చేసుకోలేకపోయాము, ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు హ్యాపీగా ఉంది. లాస్ట్ ఇయర్ అయితే చాలా ఇంత రష్ కూడా లేకుండే, నార్మల్గానే ఉండే అంతా. ఈ ఇయర్ ఇంకా చాలా బాగుంది కరోనా తగ్గినందుకు. మీకు ఎలా అనిపిస్తుంది? అమ్మవారి కరోనా తగ్గించింది అంటారా? అమ్మవారే తగ్గించినట్టే కదా మళ్ళీ కరోనా. కరోనా కన్నా ముందు చాలా కష్టాలు పడ్డాము, ఇప్పుడైతే కరోనా తగ్గిన తర్వాత అమ్మవారిని దర్శనం అయితే చాలా బ్రహ్మాండంగా ఉందని చెప్పేసి పబ్లిక్ టాక్ మీకు ఎలా అనిపించింది? ఇంకొందరిని అడిగి తెలుసుకుందాం. పొద్దున్నే రెడీ అయ్యి ఇంకా అమ్మవారి కోసం బోనం తీసుకొచ్చారా అండి? అవునండి, పొద్దున్నే రెడీ అయ్యి అమ్మవారి కోసం బోనం రెడీ చేసి తీసుకొని వచ్చాము. ప్రతి సంవత్సరం వస్తుంటారా అండి? 20 years నుంచి బోనం తీస్తున్నాము. అమ్మ వాళ్ళు చెప్తే వస్తారా లేకపోతే మీ ఇష్టంగా పూర్తంగా వస్తుంటారు? లేదు, ఇష్టంతోనే వస్తాము. భక్తితోనే ఫ్రైడే మేము వస్తాం అమ్మవారి దగ్గరికి. ఎవ్రీ 1 yearకి మేము వస్తాం. ఎప్పుడు ఫ్రైడే కూడా వస్తాం మేము. మా ఇల్లు ఇక్కండి. సాంప్రదాయం అమ్మవారికి బోనాలు ఎందుకు ఎక్కిస్తారో కొంచెం చెప్పగలరా? చెప్పగలము, చాలా సాంప్రదాయం. ఎందుకంటే మన పిల్ల తల్లి అందరినీ చల్లగా చూస్తుంది కదా అమ్మవారు. అందుకొరకే అమ్మవారు అంటే మాకు చాలా ఇష్టము. మా పిల్ల పాపను చక్కగా చూడాలి, అందరినీ. కరోనా కూడా వెళ్ళిపోవాలి, అందరూ మంచిగా ఉండాలి, లోకం అంతా అందరూ మంచిగా ఉండాలి కదా. అమ్మవారిని ఏం కోరుకుంటున్నారు? అమ్మవారికి ఏం కోరుకోవాలంటే ఆమె అందరం సంతోషంగా ఉండాలి, చల్లగా ఉండాలి, అంతే కదా. అందరం మంచిగా ఉండాలి. ఏదైనా జరగని ఇప్పుడు చాలా సంవత్సరాలు కరోనా తర్వాత కొన్ని రోజుల తర్వాత అమ్మవారి తల్లిని దర్శనం కోసం వచ్చాం కాబట్టి ఏదైనా కానీ సంతోషకరంగా ప్రతి ఒక్కటి జరగాలని చెప్పేసి ఆమె మాటల్లో మనం చూస్తూ ఉంటే మనకే ఎంతో ఆనందంగా అనిపించింది. ఇంకా కొందరిని అడుగుదాము. చెప్పండి, అమ్మవారిని ప్రతి సంవత్సరం ఇలా దర్శించుకుంటూ ఉంటారండి? ప్రతిరోజు దర్శనం చేసుకుంటాం. ఈ ఆదివారం ఈ శ్రావణ మాసం అంతా, ఆషాఢ మాసం అంతా దర్శనం చేసుకుంటాం.
మరి కరోనా తర్వాత వచ్చారు, కరోనాలో మీరు ఫేస్ చేసిన పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది అమ్మవారిని చూడండి? ఆనందంగా ఉంది. కొంతవరకు అమ్మవారు న్యాయం చేశారంటారా? చేసింది, చాలా న్యాయం చేసింది. చెప్పింది కదా కరోనా అప్పుడు, అది రంగం ఎక్కినప్పుడు చెప్పింది కదా. ఇక ఏదైనా ఏమైనా కానీ జరుగుతున్న సంబరాలు అయితే అంబరాలను అంటుకుంటుంది. ఇలాగే ప్రతి సంవత్సరం జరగాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటున్నారు. మనం కూడా కోరుకుందాము. ఇంకా జరుగుతున్న వేడుకలు మీకు చూపిస్తాను. వాళ్ళు లేపి పిలిస్తే తప్ప మీరు వచ్చారా? మీకు సంతోషపూర్వంగా వచ్చారా అమ్మవారి దగ్గరికి? మేము సంతోషంగానే వచ్చాము. ప్రతిసారి ఇలాగే వస్తాము. ప్రతిసారి ఇలాగే వస్తూ ఉంటారా అండి? మరి ఏం కోరుకోబోతున్నారు అమ్మవారిని? అందరు బాగుండాలి, ఏం కరోనా రాకుండా అందరు బాగుంటారు. దర్శనం తొందరగా కలిగించమని కోరుకుంటున్నాను. మరి పోలీసులు సదుపాయం అయితే మంచిగానే చేశారండి, కానీ కొంచెం క్యూ పెద్దగా అయింది. జనాలు పెరుగుతుండ్రు కదా, అందుకోసమే క్యూ పెద్దగా అయింది. పోయిన సంవత్సరం వచ్చారా అండి? ప్రతి సంవత్సరం వస్తూనే ఉంటాం మేము. మరి కరోనాలో అమ్మవారిని 2 సంవత్సరాలు చూడలేకపోయాం, ఎందుకంటే జాతరలో కరోనా వైరస్ పెరుగుతుందని చెప్పేసి ఆపారు. మరి ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? అప్పుడు టైంలో ఆది ఇంట్లో ఉండే దర్శనం చేసుకున్నాము, ఇప్పుడేమో సొంతంగా వచ్చి దర్శనం చేసుకుంటున్నాము. పొద్దున్నే లేచి అందరినీ లేపి మీ వేడుకలు ఎలా ఉంటాయి ఈరోజు? పొద్దున్న ఎవరి టైం బిజీ అమ్మవారు చూడాలని దర్శనంతో తొందర హడావుడిగా వచ్చేసిన. ఏం తినకుండా పలహారం ఏం చేయకుండా అమ్మవారికి బోనం ఎక్కించినాకనే తిందామని. ఈరోజు ఉపవాసమా అండి? ఉపవాసమేనండి. ఏం కోరుకోబోతున్నారు అమ్మవారిని? అందరు బాగుండాలని, అందరు బాగుంటే మనం గిట్ట బాగుంటాం కదా. పెట్టు కెమెరా. వర్షాకాలంలో ఈ ఫెస్టివల్ వస్తుంది, బాగా వర్షపడేటట్టు భగవాన్తో ప్రార్థన చేస్తున్నారు. అందరికీ పేరు పెట్టు శుభాకాంక్షలు చెప్తున్నారు. మా ఆరోగ్య సీఎం గారు అంటే చాలా మహాన్ సీఎం. ఇండియాలో ఏ సీఎం లేదు. మా ఎవ్రీ ఏ పండుగ వస్తే అంటే చాలా బాగా సెలబ్రేట్ చేస్తున్నారు. గంగా జమున తైసి బట్టి మా తెలంగాణ ఉంది, ఎంత మంచి డెవలప్ అవుతుంది. ఇండియాలో నంబర్ 1 సీఎం మా కేసీఆర్ గారు ఉన్నారు. నంబర్ స్టేట్ అంటే మా తెలంగాణ స్టేట్ ఉంది. తెలంగాణ వచ్చిన తర్వాత మా ఆరోగ్య సీఎం గారు చాలా డెవలప్ చేశారు. ఎందుకంటే ఈ భగవాన్ ఆశీర్వాదం ఉంది అన్న మీద అందరి తెలంగాణ ప్రజలకు, ఈ సికింద్రాబాద్ వచ్చిన అందరికీ పేరు పెడుతూ శుభాకాంక్షలు. అందరికీ జనాలే కాదు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, దాంతోపాటు మేయర్లు కూడా ఈరోజు సంబరాలు చూడడానికి రంగరంగ జనాలు ఎట్లా వస్తున్నారో అట్లాగే ఎమ్మెల్యేలు కూడా దర్శనం చేసుకోవడానికి అమ్మవారిని వస్తూ ఉంటున్నారు. ఇప్పటికే చాలామంది ఈటలకి నుండి మొదలు పెడితే చాలామంది వస్తూ ఉంటున్నారు. ఇంకా మందిని చూపిస్తూ ఉంటాను రండి. ప్రతి సంవత్సరం ఇలా వస్తూ ఉంటారా అండి? దాదాపు నేను 25 సంవత్సరాల నుంచి ఇక్కడ వస్తున్నాను. ఖైరతాబాద్ నుంచి వస్తాను నేను. చాలా బ్రహ్మాండంగా ఇట్లా జాతర జరుగుతుంది. ఫెసిలిటీస్ కూడా అన్నీ బాగుంటాయి. ఇక్కడ చాలా బాగుంటుంది. భక్తులకు ఏమి ఇబ్బంది ఉండదు. దేవస్థానం వాళ్ళు చాలా మంచిగా ఇక్కడ సేవా కార్యక్రమాలు చేస్తారు. మేడం మీరు ఏదో తెచ్చారు అమ్మవారికి, చెప్పండి. వడిబియ్యం బోనము. మేడం అయితే ఏదో తెచ్చారు కానీ నవ్వుకుంటూ ఉన్నారు. వడిబియ్యం తెచ్చారా అండి? ప్రతి సంవత్సరం చేస్తాం. ఎలా అనిపిస్తుంది? ఎలా అనిపిస్తుంది మేడం? సంతోషంగా ఉంటుంది. ఇక అమ్మవారిని చూడబోతున్నాం అన్న సంతోషంలో ఏం మాట్లాడాలో కూడా వాళ్ళకు రావట్లేదు. అంత అమ్మవారిని చూడబోతున్నామన్న సంతోషంలో తేలుమోగుతున్నారు. ఇలా ప్రతి సంవత్సరం జరగాలని చెప్పేసి వాళ్ళైతే కోరుకుంటున్నారు. ఏడ పొద్దున్నే లేపేసారు కదా అమ్మ వాళ్ళు, గుడికి పోదాము పొద్దున్నే పోదాం అని చెప్పేసి లేపేసారు కదా, పడుకోనియలేదు. మరి ఎందుకు వచ్చినావు నువ్వు? దేవుని చూడడానికి వచ్చినాం. దేవుని చూడడానికి వచ్చినా. ఏ క్లాస్ చదువుతున్నావు? 6th చదువుతున్నా. ఏం కోరుకుంటావు మరి? మంచిగా చదువుకోవాలని కోరుకుంటున్నా. కొడుతుందా అమ్మ? అమ్మవారిని కోరుకో, నన్ను కొట్టొద్దని చెప్పమ్మా అని చెప్పేసి కోరుకో, సరేనా? కోరుకుంటా. నువ్వు కూడా ప్రతి సంవత్సరం వస్తూ ఉంటావు అమ్మా? ఇదే ఫస్ట్ టైమా? అమ్మ వాళ్ళు పొద్దున్నే లేపి తీసుకొని వచ్చేసిరా, లేకపోతే నీ ఇష్టపూర్వంగా వచ్చినావా? అది ఇగో ఈ బాణ్ అయితే అమ్మ నేను మొక్కేది ఒకటే, పాప అమ్మ వాళ్ళ అమ్మ మాత్రం బాగా కొడుతుందంట, కొంచెం ఈ పిల్లోడు అల్లరి తగ్గించి బాగా చదువుకునేలాగా ఆశీర్వదించు. తన వేడుకలు మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషం అండి. అందరికీ కూడా, ముఖ్యంగా తెలంగాణ ప్రజలకి, మళ్ళీ భారతదేశంలో అందరికీ కూడా లష్కర్ బోనాలు సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ, అలాగే ఈ లష్కర్ బోనాలు అనేది అమ్మవారి ఎప్పుడూ దయాదాక్షిణ్యాలు ఉండాలని, అలాగే 2 సంవత్సరాల నుంచి కరోనా బారిన పడి చాలామంది ఎంతో బాధపడడం జరిగింది. దాని కారణంగా బోనాలు కూడా ఎంతో కష్టంగా జరపడం జరిగింది. ఎందుకంటే బోనాలు అప్పుడు ఎంతో పబ్లిక్ తోటి జరుగుతూ
జరుగుతుండే. అలా కరోనా సందర్భంగా చాలా పబ్లిక్ తగ్గడం జరిగింది. కాబట్టి అందరూ కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని అమ్మవారిని కోరుకోవడం జరిగింది. తెలంగాణ ప్రజలకు అలాగే మన రాష్ట్రంలో ఈ నియంత్రిత పాలన కుటుంబ పాలన నుంచి తొందరగా అందరూ ప్రజలు విముక్తి కావాలని మేము మనస్ఫూర్తిగా అమ్మవారిని కోరుకోవడం జరిగింది. భారత్ మాతాకి జై. అందరికీ అమ్మవారికి మేము అంటే దర్శన సందర్శనంగా వచ్చినామండి. మా బోనాలు వచ్చే వారం మా ఏరియాలో జరుగుతుంది. కాబట్టి అమ్మవారి దర్శనానికి అమ్మవారి ఆశీర్వాదాలకు మేము రావడం జరిగింది. అమ్మవారి ఆశీర్వాదాలతో మేము చాలా కృపా కటాక్షలు పొందడం జరిగింది. అందరు కూడా చల్లగా కరోనా తర్వాత లాస్ట్ 2 years జరగలేదు. మరి ఈ సంవత్సరం కరోనా తగ్గడం వల్ల పెద్ద ఎత్తున భక్తులు వచ్చినారు. మేమందరం కూడా దర్శనం చేసుకున్నాం. అమ్మవారి దర్శనం చాలా బాగుంది. పెద్ద ఎత్తున భక్తులు వారి మొక్కులు తీర్చుకోవడం కోసమే కానీ మళ్ళీ కొత్తగా మొక్కుకోవడం కోసమే కానీ పెద్ద ఎత్తున భక్తులు బోనాలను సమర్పించుకుంటున్నారు. సో అమ్మవారి ఆశీర్వాదం కోసం వస్తున్నారు. అదేవిధంగా మేము కూడా అమ్మవారి ఆశీర్వాదం కోసం వచ్చినాం. సో అమ్మవారు అందరినీ చల్లగా చూస్తుందని చెప్పి నేను భావిస్తున్నాను. పరిచే పరిస్థితి లేదు. మనుషులు పండుగలు కూడా చేసుకోని పరిస్థితి, పెళ్లిళ్ళు చేసుకునే పరిస్థితి మనం చూసినాం. అంత ప్రకృతి ప్రకోపించి మానవాళికి ఒక సవాలుగా మారింది. కాబట్టి ఆ ప్రకృతిని నియంత్రించే తల్లి ఇవాళ ఈ తల్లే. కాబట్టి ఈ దేశంలో ఇప్పటికి కూడా శక్తి పీఠాలు కలిగిన దేశం ఈ దేశం. ఇవాళ మాంకాళి తల్లి కానీ, పోచమ్మ తల్లి కానీ, మైసమ్మ తల్లి కానీ ఏ తల్లులైనా తల్లులు మాత్రమే మానవాళికి మళ్ళీ రక్షణ ఇవ్వగలవు, ఆరోగ్యాన్ని ఇవ్వగలవు, ప్రశాంతతని ఇవ్వగలవు. కాబట్టి అవన్నీ కూడా ఇలా మొక్కులు చెల్లించుకోవడం ఒక అదనం మొక్కు కూడా కోరుకున్నాం. తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో ఈ గడ్డ మీద మా పార్టీ భారతీయ జనతా పార్టీ ఇది విషయం. ఈటల సార్ దగ్గర నుండి ప్రతి ఒక్కసారి ఇక్కడికి వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుని వెళ్ళడం మాత్రం ఘనకరంగా ఉంది. కరోనా తర్వాత చాలా రోజుల తర్వాత ప్రశాంతంగా ఇక్కడ జరుగుతున్న వేడుకలు అయితే ఆడంబంగా జరుగుతున్నాయి. ఇలా ఇంకొన్ని పండుగలతో ఇంకా మీకు ముందుకు వస్తుంటా. అప్పటివరకు సెలవు.